భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ నెలకొంది. భారత్ పాక్ ల యుద్ధం దృష్ట్యా భద్రతా కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇప్పటికే తిరుమల భద్రతపై సమావేశమైన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం నుంచి బలగాలు మాక్ డ్రిల్స్ తనిఖీలు చేపట్టనున్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్లు, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ నెలకొంది. భారత్ పాక్ ల యుద్ధం దృష్ట్యా భద్రతా కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇప్పటికే తిరుమల భద్రతపై సమావేశమైన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం నుంచి బలగాలు మాక్ డ్రిల్స్ తనిఖీలు చేపట్టనున్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్లు, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ నెలకొంది. భారత్ పాక్ ల యుద్ధం దృష్ట్యా భద్రతా కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇప్పటికే తిరుమల భద్రతపై సమావేశమైన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం నుంచి బలగాలు మాక్ డ్రిల్స్ తనిఖీలు చేపట్టనున్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ లైవ్ లో అందిస్తారు. చరణ్, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా కదా హై అలర్ట్ ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. అయితే కనుక ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో చూస్తున్నట్లయితే కనుక తిరుమల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఏదైతే ఇక్కడికి దేశ నలుమూల నుంచే కావచ్చు, ప్రపంచ నలుమూల నుంచి కానీ భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎక్కడైనా టార్గెట్ చేసుకొని ఒకవేళ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతారన్న ఒక ఉద్దేశంతో అయితే కన్నా జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు కావచ్చు, పోలీసులు అందరూ హై చెకింగ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తిరుపతిలో అయితే కన్నా బస్టాండు, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో భక్తులు కావచ్చు, స్థానికులు అధికంగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా ఉధృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఏదైతే కన్నా అలాగే తిరుమలకి వెళ్లే మార్గంలో అలిపిరి చెక్ పాయింట్లు అయితే కన్నా ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి అయితే తర్వాతనే తిరుమలకు అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళతో చర్చించి తిరుమలకు దర్శనానికి ఎప్పుడు వస్తున్నారు ఏమి అని ఒక వివరాలు అయితే సేకరించి తిరుమలకు అయితే అనుమతిస్తున్నారు. అదేవిధంగా తిరుమలలో కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఎవరైతే తిరుమలలో ఉంటారో విజిలెన్స్ అధికారులు, పోలీసులు, ఎవరైతే ఆక్టోపస్ బలగాలతో అయితే కన్నా సమావేశం ఏర్పాటు చేసి తిరుమలలో ఎలాంటి సెక్యూరిటీ భద్రతలు తీసుకోవాలి అనే ఒక విషయాలపైన ఇప్పటికే చర్చించినట్లయితే తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి తిరుమలలో కావచ్చు, తిరుపతిలో అన్ని ప్రాంతాల్లోనూ ఒక మాక్ డ్రిల్ లాగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల్లో హై సెక్యూరిటీ ప్రాంతాలుగా ప్రకటించి ఎవరైతే అనుమానితంగా తిరుగుతుంటారో కావచ్చు అలాంటి వారిని ప్రతి ఒక్క వెహికల్ని కూడా ఎవరైతే బార్డర్ల నుంచి తిరుమలకు వస్తున్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రాంతాల్లోకి అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తిరుమలలో కావచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి ఆలయాల్లో కూడా మాక్ డ్రిల్ అయితే ఇప్పటికే ప్రదర్శించిన ఆక్టోపస్ బలగాలు ఎలాంటి దుశ్చర్యలకు అయినా కానీ మేము ఎదుర్కొంటాము అనే ఒక భద్రతా చర్యలపైన భక్తులకైతే ఇప్పటికే ఒక విశ్వాసాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉధృత వాతావరణంలో కూడా భక్తులకు ఎలాంటి కానీ భయాంభ్రాంతులకు గురి కాకుండా పోలీస్ భద్రత మేము కల్పిస్తున్నాము అన్న ఒక విషయాన్ని అయితే కనుక తెలియజేసేదానికి పోలీసు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది జనాలు ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉంటారో ఆ ప్రాంతాల్లోన భక్తులు తిరిగే ప్రాంతాల్లోన అధిక సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఏదైతే క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతనే ఆలయాల్లోకి కావచ్చు తిరుపతి ప్రాంతంలో కూడా
హై సెక్యూరిటీ ఏర్పాటు చేసి తనిఖీలు అయితే ముమ్మరం చేశారనే చెప్పాలి. ఇప్పటికే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ ప్రాంతాల్లో జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే అందరికీ అన్ని శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా తిరుమలలో కూడా మాక్ డ్రిల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు అధికారులకు అయితే సూచనలు జారీ చేసినట్లయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చరణ్.